తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దసరా సందర్భంగా 20,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద బైక్స్ మీద ప్రకటించారన్నమాట. మరి ఏ మోడల్స్ మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు, నిజంగా ఆ మోడల్స్ మీద అంత డిస్కౌంట్ లభిస్తుందా లేదా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అందులో వీళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారంటే బెనిఫిట్స్ అప్ టు 20,000 అని మెన్షన్ చేశారు. ఇందులో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎంతంత డిస్కౌంట్ ఇస్తున్నారు, అలానే ఫెస్టివల్ ప్రైజ్ ఆఫర్స్ ఏంటో చెప్తున్నారు అనమాట. ఇందులో చాలా మోడల్స్ మీద 5 years ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉచితంగా అయితే ఇస్తున్నారు. అది కాకుండా క్యాష్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్, స్పెషల్ స్టోర్ డిస్కౌంట్ అని చెప్పి ఇస్తున్నారు అనమాట. ఇలా ఒక్కొక్క మోడల్కి ఓవరాల్గా కన్సిడర్ చేస్తే ఈవెన్ ఫ్రీగా ఇస్తున్న 5 year ఎక్స్టెండెడ్ వారంటీకి ప్రీవియస్గా ప్రైజ్ అయితే ఉందో దానికి కూడా పరిగణలో తీసుకుంటే అరౌండ్ 20,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్క మోడల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓలా S1X థర్డ్ జనరేషన్ మనకి 242 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ మీద 96,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అని చెప్తున్నారు. బట్ దీన్ని పిన్ కోడ్ మన హైదరాబాద్ పిన్ కోడ్ పెట్టి చూస్తే ఎంత ప్రైస్ ఉందో చూద్దాం. ఫస్ట్ మనం ఓలా S1X 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. ఓలా S1X 4 kWh వేరియంట్ థర్డ్ జన్ అయితే 1,18,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ గా చూపిస్తున్నారు అనమాట. సో ఈ దసరా ఆఫర్ కన్నా ముందు నుంచి అయితే మాత్రం ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. వీళ్ళు చెప్తున్నట్టుగానే S1X 4 kWh వేరియంట్ మీద ప్రైస్ అనేది తగ్గిస్తున్నారు అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 123 కిలోమీటర్ టాప్ స్పీడ్, 242 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 7 గంటల సమయం అయితే పడుతుంది. నెక్స్ట్ వేరియంట్ చూస్తే ఓలా S1X థర్డ్ జనరేషన్ వేరియంట్ చూస్తే ఇందులో 3 kWh వేరియంట్ యాక్చువల్ కాస్ట్ 93,000 రూపాయలుగా ఉంది. దీని మీద ఇప్పుడు 87,500 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తారని చెప్తున్నారు. క్యాష్ డిస్కౌంట్ అయితే ఏం లేదు, కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ 5,000 రూపాయలు, స్పెషల్ స్టోర్ డిస్కౌంట్ 500 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. సో 3 kWh వేరియంట్ అయితే మాత్రం ఇప్పుడు 1,03,500 రూపాయలు, సేమ్ అదే ప్రైస్ అయితే ఉంది. సో దీనికి కంపెనీ వాళ్ళు అయితే 176 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 115 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే S1X థర్డ్ జనరేషన్ 2 kWh వేరియంట్ లో క్యాష్ డిస్కౌంట్ లేదు, కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ 5,000, స్పెషల్ స్టోర్ డిస్కౌంట్ 500 తో 68,500 రూపాయలకి స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్ కాస్ట్ 73,999 అంటే 74,000 రూపాయలు అనమాట. సో 2 kWh వేరియంట్ చూస్తే మాత్రం ఇందులో 88,500 రూపాయలకి చూపిస్తుంది అనమాట. సో మన తెలుగు రాష్ట్రాలకి అయితే ఇంకా ఎక్కువ ప్రైజెస్ చూపిస్తుంది. వీళ్ళు హైలైట్ చేస్తున్న ప్రైజెస్ ఏంటంటే ఎక్కడెక్కడే ఢిల్లీ కానివ్వండి, లేకపోతే ఒరిస్సా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్ గా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారో ఆ ప్రైస్ హైలైట్ చేస్తున్నారు. బట్ తెలుగు రాష్ట్రాలు అయితే కాస్ట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. S1X థర్డ్ జన్ 2 kWh వేరియంట్ 108 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, 101 కిలోమీటర్ టాప్ స్పీడ్ తీసుకోవడం అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మీకు చెప్పిన వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 kWh 2 kWh వేరియంట్ కి క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఈఎంఐ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మన ఓలా S1X ప్లస్ 4 kWh వేరియంట్ చూస్తే దీని మీద 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ యాక్చువల్ గా చూపిస్తున్నారు. దీని మీద క్యాష్ డిస్కౌంట్ లేదు, కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ 5,500 రూపాయల స్పెషల్ స్టోర్ డిస్కౌంట్ తో 1,05,000 రూపాయలకి స్కూటర్లు ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,10,000 అని చూపిస్తుంది. యాక్చువల్ గా ఇందులో ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,27,000 రూపాయలకి చూపిస్తున్నారు అనమాట. అగైన్ మీకు చెప్తున్నాను కదా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు హైలైట్ చేస్తుంది, వేరే రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ మరింత అడిషనల్ సబ్సిడీ వచ్చిన దాన్ని హైలైట్ చేస్తున్నారు కాబట్టి అందులో తక్కువ కనిపిస్తుంది. మనకి ఎక్కడైతే ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎక్కువ చూపిస్తుంది. అగైన్ ఇందులో కూడా 242 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. అంతేకాకుండా S1 Pro ప్లస్ థర్డ్ జనరేషన్ వేరియంట్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో కూడా క్యాష్ డిస్కౌంట్ లేదు, కానీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్, స్పెషల్ స్టోర్ డిస్కౌంట్, మీకు ఇప్పుడు చెప్పబోయే అన్ని వేరియంట్స్ కూడా సేమ్ డిస్కౌంట్ అనమాట. S1 Pro ప్లస్ వచ్చి 1,49,000 రూపాయలుగా ఉంది. బట్ యాక్చువల్ ప్రైస్ చూస్తే 1,55,000 రూపాయలు కాస్ట్ గా ఉంది. 242 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, 128 కిలోమీటర్ టాప్ స్పీడ్ తీసుకోవడం అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా S1 Pro థర్డ్ జనరేషన్ 4 kWh వేరియంట్ అనమాట, 1,30,000 రూపాయలుగా ఉంది. బట్ ఇందులో మాత్రం 1,41,500 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ గా చూపిస్తున్నారు. 242 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ తీసుకోవడం అయితే ఇస్తున్నారు. చివరగా ఓలా S1 Pro థర్డ్ జనరేషన్ 3 kWh వేరియంట్ వచ్చి 1,13,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ వస్తుందని చెప్తున్నారు. ఫెస్టివల్ ప్రైస్ వచ్చి 1,08,000 రూపాయలు అనమాట, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ తో కలిపి. బట్ ఇందులో మాత్రం అడిషనల్ గా అమౌంట్ చూపిస్తుంది, 1,21,500 రూపాయలకి చూపిస్తుంది. స్కూటర్స్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని మోడల్స్ వరకు వీళ్ళు ప్రైస్ అయితే తగ్గించిన విషయం అయితే వాస్తవం అనమాట. బట్ అడిషనల్ అమౌంట్ డిస్కౌంట్స్ మాత్రం క్రెడిట్ కార్డ్ ద్వారా స్కూటర్ తీసుకుంటే ఆ ఈఎంఐ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. బట్ 5 years వారంటీ ఏదైతే ఉందో అన్ని మోడల్స్ కి డిఫాల్ట్ గా అయితే అదైతే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఇది కూడా క్లిక్ చేసి చూపిస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. మీరు చూస్తే ఎక్స్టెండెడ్ వారంటీ అనేది కొన్ని మోడల్స్ మీద 8 years or 80,000 కిలోమీటర్స్ వారంటీ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అదే మన S1X వేరియంట్స్ పరంగా చూసుకున్నట్లయితే 5 years వరకు ఫ్రీ ఇస్తున్నారు అన్నమాట.
ఇప్పుడు ఇది చూడండి. బట్ ఇక్కడ గమనిస్తే కనుక 8 years or 80,000 kilometers అనేది ఫ్రీ అని చూపిస్తుంది. ఒకసారి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందాక మీరు గమనిస్తే 8 years or 80,000 kilometers ఫ్రీ అని చూపించింది. బట్ అది ఇప్పుడు ఎండ్లోకి వచ్చేసరికి 5 years of 60,000 kilometers ది సెలెక్ట్ చేసుకుంటుంది. సో యాక్చువల్ గా ఇచ్చేది 5 years 60,000 kilometers వాళ్ళు చెప్పింది అదే ఇస్తున్నారు అనమాట. సో ఇవి స్కూటర్స్ పరంగా వీళ్ళు ఇస్తున్న డిస్కౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. అలానే రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రకటించారనమాట. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 kWh వేరియంట్ మీద క్యాష్ డిస్కౌంట్ 2,500 రూపాయలు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ 5,000 రూపాయలు, స్పెషల్ డిస్కౌంట్ 500 రూపీస్ ఇస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 1,21,999 రూపాయలకి 4.5 kWh వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు చెప్తున్నారు. మిగిలిన వేరియంట్స్ అయితే క్యాష్ డిస్కౌంట్ లేదు కానివ్వండి, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ కలిపి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సేమ్ ఇదే డిస్కౌంట్స్ అనమాట. 5,000 ఇంకో 500. ఇప్పుడు దాని గురించి కూడా చెక్ చేద్దాం. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ వచ్చి 1,30,000 రూపాయలు యాక్చువల్ కాస్ట్, 1,22,000 రూపాయలకి వస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ డిస్కౌంట్ అయితే మాత్రం క్లియర్ గానే ఉందన్నమాట. 2,500 ప్రైస్ డ్రాప్ ఏదైతే ఉందో అది క్లియర్ గా 1,30,000 కాస్త 1,22,500 రూపాయలకి అయితే ఈ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అయితే 9.1 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే డిస్కౌంట్ ఏమీ ఆఫర్ చేయట్లేదు. రోడ్స్టర్ ఎక్స్ లో 4.5 kWh వేరియంట్ చూద్దాం. 1,25,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ గా ఉంది. 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 118 కిలోమీటర్ టాప్ స్పీడ్. నెక్స్ట్ 3.5 kWh వేరియంట్ చూస్తే 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్, 196 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 118 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. చివరిగా రోడ్స్టర్ ఎక్స్ 2.5 kWh వేరియంట్ అయితే 140 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ అన్ని మోడల్స్ కూడా 5 years ఎక్స్టెండెడ్ వారంటీ ఫ్రీ ఇస్తుందని చెప్తున్నారు. ఒకసారి అది సెలెక్ట్ చేద్దాం. నాకు ఇక్కడ కనిపించలేదండి అది వాళ్ళు ఇచ్చిన ఎక్స్టెండెడ్ వారంటీ ఏదో. బట్ MOOOS ప్లస్ లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ అనేది మాత్రం ఫ్రీ అని చూపిస్తుంది. 8 years or 80,000 kilometers అనేది యాడ్ అయింది, MOOOS ప్లస్ యాడ్ అయిందని చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ 5 years or 60,000 kilometers అనేది మాత్రం ఫ్రీగానే ఇప్పుడైతే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇతర మోడల్స్ చూసుకున్నట్లయితే ఓలా సంబంధించిన S1Z అనే ఒక వేరియంట్ కూడా అనౌన్స్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 60,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. 146 కిలోమీటర్ రేంజ్, 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని మెన్షన్ చేశారు. మరొక వేరియంట్ కూడా ఓలా గిగ్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అనౌన్స్ చేశారన్నమాట. 40,000 రూపాయలకి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇంకొకటి 50,000 రూపాయలకి ఓలా గిగ్ ప్లస్ 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓలా సంబంధించిన జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే ఓలా గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ అప్డేట్స్ మాత్రం ఎక్కడ కూడా అయితే ఇవ్వట్లేదు అనమాట. ఈవెన్ వీళ్ళు ఇక్కడ చూస్తే రిజర్వ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తున్నారు తప్పిస్తే బై నౌ అనే ఒక ఆప్షన్ కూడా ప్రెసెంట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకోవట్లేదు. సో ఇప్పట్లో అయితే ఈ మోడల్ సంబంధించిన అప్డేట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి అయితే ప్రెసెంట్ అయితే రాలేదు. అలానే సేల్స్ పరంగా చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు సెకండ్ పొజిషన్ లోకి అయితే వచ్చారు. మనటి వరకు ఇంకా తక్కువ పొజిషన్ ఉన్నారు, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి సెకండ్ పొజిషన్ కి అయితే రావడం జరిగింది. సంకల్ప్ ఈవెంట్ నుంచి తర్వాత నుంచి అయితే ఓలా సంబంధించిన సేల్స్ అనేవి మెరుగుపడి అని చెప్పుకోవచ్చు. ఆఫర్స్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన రెగ్యులర్ గా మనకి 5 years వారంటీ ఏదైతే ఉందో ఫ్రీగా ఆఫర్ చేయడం అలాంటివి అయితే ఆఫర్ చేయడం వల్ల కొంచెం సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం జరిగింది అనమాట. బట్ కస్టమర్స్ పరంగా ఈ రోజుకి ఓలా సంబంధించిన కొంతమంది కస్టమర్ చెప్పే విషయం ఏంటంటే ఓలా సంబంధించిన సర్వీస్ అనేది ఇంకా బాగుంటే బెటర్, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి కస్టమర్స్ అయితే వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తూ ఉన్నారు. ఇక చివరిగా ఓలా సంబంధించిన దసరా ఆఫర్ గురించి మాట్లాడుకుంటే దసరా పరంగా నాకైతే పెద్దగా వీళ్ళ ఆఫర్స్ అనేవి నాకేం అనిపించలేదండి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన కొన్ని మోడల్స్ కి క్యాష్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అటు ఓలా సంబంధించిన S1X 4 kWh వేరియంట్ కి రోడ్స్టర్ ఎక్స్ వేరియంట్ లో ఒక మోడల్ కి 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంది తప్పిస్తే మిగిలిన అన్ని కూడా క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఈఎంఐ డిస్కౌంట్ చెప్పిస్తున్నారు, లేకపోతే స్టోర్ డిస్కౌంట్ అని చెప్తున్నారు తప్పిస్తే అది భారీగా అయితే కస్టమర్ కి బెనిఫిట్ అయ్యేలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కస్టమర్స్ కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేయరు కదా, కొంతమంది వేరే విధంగా కూడా పేమెంట్ మోడ్ చేస్తారు, డైరెక్ట్ గా వెహికల్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే 5 years or 60,000 kilometers వారంటీ ఏదైతే చెప్పారు ఫ్రీగా చాలా సార్లు ఇచ్చారు. ఇంత ముందు ప్రతి నెలకు ఒకసారి ఇలాగా 5 years or 60,000 kilometers ఎక్స్టెండ్ వారంటీ మోడల్ తో పాటు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఫ్రీ అని చెప్పి ఇంకొకటి హైలైట్ చేస్తున్నారు అనమాట. గమనిస్తే 5 years or 60,000 kilometers బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది వీళ్ళ ఎగ్జిస్టింగ్ S1X కానివ్వండి, S1 Pro మోడల్స్, రోడ్స్టర్ ఎక్స్ వేరియంట్స్ మాత్రం డిఫాల్ట్ గా అయితే ఆ ఆఫర్ని అయితే ఇస్తున్నారు ఫ్రీగా. అది కాకుండా ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన డిస్కౌంట్స్ తప్పిస్తే డైరెక్ట్ గా క్యాష్ సంబంధించిన డిస్కౌంట్స్ అయితే మాత్రం ఒక స్కూటర్ ఒకటి బైక్ ఒకటి ఒక మోడల్ తప్పిస్తే భారీగా అయితే ఇతర మోడల్స్ కి అయితే ప్రైజెస్ అనేది తగ్గట్లేదు అనమాట. ఇదైతే మీరు గమనించండి. రెండోది ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మన S1X 4 kWh వేరియంట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రీవియస్ కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి సర్వీస్ ఇష్యూ వస్తే షోరూమ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సర్వీస్ సెంటర్ లో ఇస్తే సుమారుగా 20 days తర్వాత అయితే మాకు ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దసరాకి ఎటువంటి డిస్కౌంట్స్ ఇస్తున్నారు పూర్తి సమాచారం అనమాట.
మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంటే మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.